ప్రస్తుతం భారతదేశంలో అందరూ అంగీకరిస్తున్నటువంటి ఒక నిజమేంటి? అమెరికాకు మన మోడీ గారు పూర్తిగా లొంగిపోయారు. లొంగిపోయారు అని చెప్పి అనేవాళ్ళు కొందరు, లేదు వ్యూహాత్మకంగా ఆ విధంగా చేస్తున్నారని చెప్పి ఆయన సమర్థకులు. ఏదైనా కానియండి, అమెరికా చెప్పినట్లు వింటూ ఉన్నారు అనేదైతే అందరూ అంగీకరించే లైన్. ఈ క్రమంలో చివరికి ఎవరి దగ్గర చమురు కొనాలి, ఏ డేట్ వరకు చమురు కొనాలి, ఎవరి దగ్గర ఆపేయాలి, అసలు ప్రతిదీ కూడా అమెరికా అధ్యక్షుడే మనకంటే ముందు ప్రకటిస్తూ ఉన్నారు. మన మీద వాళ్ళకు సామంత రాజ్యంగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా మనల్ని లెక్క చేయకుండా ఈవెన్ అమెరికా ఆర్థిక మంత్రి కూడా ఏమన్నారు మాట్లాడుకున్నాం, ఇండియన్స్ మంచి నటులు, మేము ఎట్లా చెబితే అట్లా వింటారు అని. ప్రతిరోజు కనుక అవమానకరమైన వ్యాఖ్యలే, అయినా మన నాయకత్వం మౌనంగానే ఉంది. అయితే ఈ పరిస్థితుల మధ్య తాజాగా బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి గారు చేసిన ఒక ట్వీటు దేశవ్యాప్తంగా ఒక చర్చకు కారణమైంది. మోడీ గారు ట్రంప్ దగ్గర ఇంత దారుణంగా రాజీ పడడానికి హెడ్ డౌన్ అయి ఉండడానికి కారణం నాకు కొందరు అమెరికన్లు చెప్పారు. ఆ రహస్యాలను కనుక ఇప్పుడు బయట పెడితే మోడీ రాజీనామా చేసే పరిస్థితి వస్తుంది అన్నది సుబ్రహ్మణ్య స్వామి గారి ట్వీట్. మరి నిజంగా అన్ని రహస్యాలు ఏమన్నా? సుబ్రహ్మణ్య స్వామి గారి ట్వీట్ ఏంటి? వై ఈజ్ ఇండియాస్ థర్డ్ టర్మ్ పిఎం మోడీ సో స్కేర్డ్ ఆఫ్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్? అమెరికన్స్ whom I know say that Modi is compromised by what and whom I cannot yet reveal, which would lead to Modi's resignation as PM అని. ఆ వివరాలన్నీ బయటకు వస్తే నరేంద్ర మోదీ రాజీనామా చేయాల్సి ఉంటుంది. అన్ని ఒకటైతే కనిపిస్తుంది, అసలు అమెరికా దగ్గర మనం చాలా చాలా బలహీనంగా మన నాయకత్వం వంగి ఉండాల్సి వస్తుంది. మన ఫ్యూచర్ వాళ్ళు డిసైడ్ చేయడం ఏంటి, మన విదేశాంగ విధానం వాళ్ళు డిసైడ్ చేయడం ఏంటి? అసలు రష్యా నుంచి చమురు కొనకండి, చిత్తం ప్రభు కొనం. సరే యుద్ధం వచ్చింది కదా, 4 రోజుల పాటు కొనుక్కోండి, చిత్తం ప్రభు అలాగే అలా కొనుక్కోండి అన్నామని రష్యా నుంచి కొనకండి, వాళ్ళ నౌకలు సముద్రంలో ఇరక్కపోయినాయి కదా, దాని నుంచి కొనుక్కోండి. అలానే కొనుక్కోమన్నామని సంవత్సరం అంతా కొనుక్కుంటూ ఉండకండి, ఏప్రిల్ 4 వరకే కొనుక్కోండి, చిత్తం ప్రభు అన్నీ అలాగే జరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారేమో మోడీ రాజీనామా చేయాల్సి ఉంటుంది ఆ రహస్యాలు బయటకు వస్తే అంటూ ఉన్నారు. ఏముండొచ్చు అంతగానో? ఏం రహస్యాలు ఉండొచ్చు తెలియడం లేదు.